హాయ్ అండి, మనం ప్రీవియస్ వీడియోలో నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ చూసాం. ఓకేనా? ఏజ్ లిమిటు ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం ప్రూఫ్స్ అవసరం ఉంది, ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది, సో అవన్నీ చూసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోదాం. రిజిస్ట్రేషన్కి వెళ్ళిన అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ మీద ఇలా క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో పాయింట్ టు పాయింట్ చూసుకుంటే మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మొబైల్ నెంబర్. ఏదైతే మనం మొబైల్ యూజ్ చేస్తున్నామో, వ్యాలిడ్ మొబైల్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో అది ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేషన్ అని కొడితే ఒక ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి వ్యాలిడేషన్ కొట్టేయాలి. తర్వాత ఈమెయిల్, సెకండ్ పాయింట్కి వచ్చేసి ఈమెయిల్, మీ ఈమెయిల్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఎంట్రీ చేసేసి దానికి కూడా సేమ్ వ్యాలిడ్ ఈమెయిల్ అని కొడితే ఒక ఓటీపీ వస్తుంది మెయిల్ ఐడికి కూడా, దాన్ని కూడా దీంట్లో ఎంట్రీ చేసేయాలి. తర్వాత అప్లికేషన్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఇనిషియల్తో సహా ఆ పేరు మాత్రం దీంట్లో ఎంట్రీ చేయాలి. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, మీ మమ్మీ ఫాదర్ ఎవరి నేమ్ అయినా ఒకళ్ళ నేమ్ ఎంట్రీ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ అండి. మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సర్టిఫికేట్స్ మీద 10th సర్టిఫికేట్ మీద ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి. దీనిలోకి వచ్చేసి జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్. సో ఇది ఎంట్రీ చేయాలి. తర్వాత వచ్చేసి కమ్యూనిటీ అనేది క్యాస్ట్ అండి. కమ్యూనిటీ అంటే ఏ క్యాస్ట్లో యూఆర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే అది ఎంట్రీ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పాస్డ్ అవుట్ అంటే మీ ఏ స్టేట్ బోర్డు నుంచి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని వచ్చింది ఆ బోర్డుని ఇక్కడ ఎంట్రీ చేయాలి. అంటే ఏ స్టేట్ని ఎంట్రీ చేసేసిన తర్వాత మనకు ఇక్కడ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని మాత్రం ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు ఎంటర్ ద షో బిలో టెక్స్ట్, ఇక్కడ ఏ టెక్స్ట్ ఉందో దాన్ని ఇక్కడ టెక్స్ట్లో ఎంట్రీ చేయాలి. చూడండి, నేనైతే దీంట్లో ఫస్ట్ అంటే డీటెయిల్స్ ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత ఇలా సెకండ్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మన ఆధార్ నెంబర్ ఇచ్చేయాలి. ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్ దీంట్లో ఫిల్ చేయాలి. తర్వాత సెలెక్ట్ పర్సనల్ విత్ డిజిబుల్ ఆర్ నాట్. డిజిబిలిటీ అంటే ఏదన్నా అంగవైకల్యం అలాంటివి ఉంటుంది కదా, దాన్ని డిజిబిలిటీ అంటారు. సో అలాంటివి ఉన్నా లేవని చూసుకోవాలి. సో మన ఏం లేకపోతే నో అని పెట్టాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్, మనకి ఏ లాంగ్వేజ్ అయితే తెలుస్తుందో ఆ లాంగ్వేజ్ పైన క్లిక్ చేయాలి. సో ఎగ్జాంపుల్ మన తెలుగు లాంగ్వేజ్, సో మనము తెలుగు ఎక్కడ ఉంది వెతుకొని తెలుగు పైన క్లిక్ చేసేసి సబ్మిట్ చేయాలి. సో తెలుగు ఇక్కడ ఉంది, తెలుగు ఓకే చేసేసి ఓకే కొట్టాలి. తర్వాత ఎంప్లాయిడ్, ఆర్ యూ ఎంప్లాయిడ్, వెదర్ ఎంప్లాయిడ్, మీరు ఎంప్లాయ్ అని అడుగుతున్నారు. సో ఎస్ ఎంప్లాయ్ అయితే మీరు ఏదైనా పనిచేస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. సో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఎస్ అని పెడతాను. తర్వాత ఎన్ఓసి, ఇప్పుడు ఒకవేళ మీరు దానిలోంచి కంపెనీ నుంచి బయటకు వెళ్తే ఎన్ఓసి దొరుకుతుందా లేదా, అంటే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీకు ఇస్తారా లేదా మీ కంపెనీ వాళ్ళని చెప్పేసి అడుగుతుంది. సో మీ కంపెనీ వాళ్ళైతే మీరు కంపెనీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఎన్ఓసి కంపల్సరీ ఇస్తారండి. సో దానిలో అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎస్ అని పెట్టవచ్చు. ఓకేనా? సో మళ్ళీ దీంట్లో వచ్చేసి మన ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఫోటో వచ్చేసి 50 KB, సిగ్నేచర్ వచ్చేసి 20 KB. 50 KB కంటే ఎక్కువ ఉండొద్దు ఫోటో అనేది, ప్లస్ మన సిగ్నేచర్ అనేది 20 KB కంటే ఎక్కువ ఉండొద్దు. ఓకేనా? ఈ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లై చేసుకోండి. ఫోటో సిగ్నేచర్ అప్లై చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సో ఫామ్ అనేది ఇలా వస్తుంది, మీకు డీటెయిల్స్ కనబడుతున్నాయి కదా, ఈ విధంగా ఫామ్ అనేది వస్తుంది. ఫామ్ వచ్చినప్పుడు దీన్ని మనం సబ్మిట్ కొట్టేసామంటే మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనండి? ఐ హ్యావ్ డిక్లరేషన్ దట్ ఐ హ్యావ్ నాట్ done any duplicate registration and I understand that my candidature may be rejected if any duplicate registration is found at the letter stage. దీనిలో మన డిక్లరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అని కొట్టాలి. ఓకేనా? ఇలా అయితే మీకు ఒక నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ మీరు కాపీ చేసుకొని కంటిన్యూ టు అప్లై కొట్టుకోవచ్చు. సో మల్టిపుల్ పోస్ట్ అనేది యాక్సెప్ట్ చేయదు. మనం 6 వరకు అయితే నెంబర్స్ ఇచ్చుకుందాం. 6 వరకు నెంబర్ ఇచ్చి చూద్దాం. ఓకేనండి? సేమ్ ప్రిఫరెన్స్ ఈజ్ గివెన్ టు మల్టిపుల్ పోస్ట్, సో ప్లీజ్ చెక్. మళ్ళీ అది వచ్చింది. సో మనం ఒకదానికి ఒకదానికి ఇది ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడైతేనే మనకు సెలెక్ట్ అవుతుంది. ఓకే, మనకు వచ్చేసింది కానీ 12,000 దానికి అన్నిటికీ 1 పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. సో నెంబర్స్ ఇచ్చినప్పుడు అది మనల్ని యాక్సెప్ట్ చేయలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మల్టిపుల్ పోస్ట్కి అనేది అప్లై చేయడానికి వీలుగా ఉండదు మల్టిపుల్ లొకేషన్. సో ఇక్కడ నెంబర్స్ అనేవి కూడా మల్టిపుల్స్ వచ్చాయి, అది ప్రాబ్లం కూడా అవుతుంది.
సో నేనైతే 9 ఎంటర్ చేశానండి. 9 ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ కొట్టాను. ఓకే అండి, ఆల్రెడీ డేటా సబ్మిట్ అయిపోయింది. డేటా సబ్మిట్ అయిపోయిన తర్వాత ఓకే కొట్టేసి మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అమౌంట్ అనేది 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100 రూపీస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ బీసీ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రం 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో నెట్ బ్యాంకింగ్ అవైలబుల్ ఉంటుంది, డెబిట్ కార్డ్స్ అవైలబుల్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ అవైలబుల్ ఉంటుంది, వ్యాలెట్స్ అవైలబుల్ ఉంటాయి, యూపీఐ కూడా అవైలబుల్ ఉంటుంది. సో 100 రూపీస్ మనం క్యూఆర్ కోడ్ చేయాలనుకున్నాం. క్యూఆర్ కోడ్ ఇలా క్లిక్ ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ అవైలబుల్ ఉంది కాబట్టి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆర్ క్యూఆర్ కోడ్, వ్యాలెట్స్, యూపీఐ పేమెంట్స్ మనం ఇక్కడ కొట్టేసిన తర్వాత సో కోడ్ అని ఉంది, క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఇలా ఈ విధంగా కోడ్ వస్తుంది. కోడ్ వచ్చిన తర్వాత మనము ఏదైతే మొబైల్ ఉందో మనం ఎలాగైతే ఫోన్పే, గూగుల్ పే చేస్తామో అలాగే దాంట్లో ఫోన్పే ఓపెన్ చేసేసి గూగుల్ పే ఎనీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అవి ఓపెన్ చేసేసి మనం పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయిందండి. ఓకేనా, 100 రూపీస్ పే చేసేసాను. సో అక్కడ అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది. ఇక్కడ ఓకే కొట్టేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా వస్తుంది. సో ఈ ఫామ్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో అయితే పెట్టుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇలాంటి అప్డేట్ కోసం చూస్తుండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. ఎనీ అప్డేట్ కోసం కామెంట్ కొట్టండి. మనం అప్లై చేసిన తర్వాత సో మీది ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే